ప్రయాణమైపోయారు. రామ్సేస్ నుండి సుక్కోతు వరకు, మీరు ఇంకా అర్థమవ్వాలంటే రామ్సేస్ నుండి సుక్కోతు వరకు వారు వెళుతూ వచ్చారు. కాల్బలముతో నడుస్తూ వచ్చారని చదువుతూ ఉన్నాం. అంటే ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఎదుగుతున్న మన జీవితంలో కూడా ఇది ఒక యాత్ర అని ముందుగానే చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు కాల్బలముతోనే నడిచి వెళ్ళారు. ఇప్పుడైతే మనకు కార్లు ఉన్నాయి, కాళ్ళు కాకుండా కార్లు ఉన్నాయి, ఆ తర్వాత వెహికల్స్ ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అవి ఏవి కూడా లేవు. వాళ్ళు కేవలం కాల్బలముతోనే వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ వచ్చారు. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు కాల్బలము చేత వాళ్ళు నడిచి కనాన్ దేశానికి చేరినప్పుడు మనము కూడా, అంటే కాల్బలముతో నడవడం అంటే ఏంటంటే దీనస్థితికి సాదృశ్యం. అంటే ఇంకా లోతుకు చెప్పాలంటే ఆ రోజుల్లో ఏమీ లేవు, కాల్బలముతోనే నడిచి వెళ్తూ ఉండేవాళ్ళు. గుర్రాలు ఉండేవి, ఆ తర్వాత ఇంకా గాడిదలు ఉండేవి. అంతేగాని ఇక ఆ రోజుల్లో ఏమీ లేవు. గుర్రాలు ఉండేవి ఎక్కువ ప్రయాణం చేయటానికి, గాడిదలు ఉండేవి, వాటి మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ తర్వాత పశువులు అవి కూడా ఉండేవి, ఒంటెలు ఉండేవి. అవన్నీ దేవుడే మానవుని కొరకు సృజించాడు. వాటి ద్వారానే ఆ రోజుల్లో ప్రయాణం చేస్తూ వచ్చారు. వాటి ద్వారా ప్రయాణం చేస్తే సేఫ్టీ. ఇప్పుడు ఉండే వాహనాలు ఉన్నాయి, సేఫ్టీ ఎక్కడుంది? ఎప్పుడు ఫ్లైట్ కూలబడిద్దో, ఎప్పుడు ట్రైన్ పడిద్దో ఏం అర్థం కాని పరిస్థితి. కనుక దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో గమనిస్తే, దేవుడు సృష్టించిన సృష్టి ద్వారా మనిషికి సేఫ్టీ, కానీ మానవుడు సృష్టించిన వస్తువుల చేత సేఫ్టీ లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు కాల్బలము చేత నడుస్తూ వెళ్ళారు. ఒక దీన స్థితికి సాదృశ్యం అది. మనము కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రారంభ దశ మొదలుకొని మరణం వరకు, కనుమూసేంత వరకు ఒక దీన స్థితి కలిగి నడవాలి అనేది ఈ మాటలో ఉన్న ఆంతర్యం. ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా దీన స్థితి కలిగి నడవాలి అని. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన యాత్ర ఎంతకాలం? 33.5 సంవత్సరం. ఆ 33.5 సంవత్సర కాలంలో ఆయన యాత్రలో, యేసయ్య యొక్క యాత్రలో ఎప్పుడు దీనత్వం కలిగి ఉన్నాడు, కానీ ఎక్కడ గర్వానికి చోటిచ్చినట్లు మనం చదవట్లేదు. ఒకే ఒక చోటు ఎక్కడంటే, నా ఆలయాన్ని మీరు దొంగల గుహగా చేశారా అని, అది దైవ వైరాగ్యముతో ఆ మాట పలికాడే కానీ గర్వంతో ఆ మాట పలకలేదు అని మనం చదువుతుంటే, ఏ కోశాన కూడా యేసుక్రీస్తులో గర్వం అనేది లేకుండా దీనత్వం కలిగి నడిచాడు. దీనత్వం కలిగే ఆయన మరణించాడు. కనుక ఈ లోకంలో ఉన్నంత వరకు మనము కూడా యేసుక్రీస్తు వలె ఈ యాత్రలో దీనత్వం కలిగి మనము కూడా నడవగలిగితే, ఒక రోజున మనము కూడా ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనము చేరగలము. హల్లెలూయా. వారు ప్రయాణించినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే సుక్కోతు. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వాక్యాన్ని చూడండి. 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా చూడండి. చూడండి, ఇశ్రాయేలులలో మనుషుల ఎక్కువ, పశువుల ఎక్కువ, ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము, అది నాదని దేవుడు చెప్తూ వచ్చాడు. ఎప్పుడంటే సుక్కోతు నుండి వాళ్ళు బయలుదేరి, రామ్సేసు నుండి సుక్కోతుకు బయలుదేరి వెళ్ళారు. సుక్కోతుకు వచ్చినప్పుడు వాళ్ళతో దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలుల మనుషుల ఎక్కువ, పశువుల ఎక్కువ, ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము అంటాడు. అంటే ఐగుప్తులో నుంచి వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు ప్రథమ సంతతి జ్యేష్ఠ కుమారులందరూ చచ్చిపోయారు. ఆ ప్రథమ సంతతి నాది అంటాడు దేవుడు, అది నాకు మీరు ప్రతిష్ఠించండి అని.
సుక్కోతులో జరిగినటువంటి ఒక కార్యం అది. సుక్కోతుకు వచ్చినప్పుడు ఈ మాట దేవుడు వారికి చెప్పాడు, ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఈ మాటలో ఉన్న అంతరం ఏంటంటే, మనము కూడా ప్రారంభ దశలో యేసుక్రీస్తును అంగీకరించిన ప్రారంభ దశలో మనము కూడా దేవునికి ప్రథమ ఫలమై ఉన్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో చూడండి, తొలిచూలు పిల్లలు అక్షరికంగా చెప్పాలంటే ఒక విశ్వాసి ప్రథమ ఫలాలు దేవుని దగ్గరికి తీసుకొస్తారు. పిడికెడు బియ్యం తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు, కానుకల్లో దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రథమ ఫలాలు నాదని దేవుడు ఆ రోజుల్లో చెప్పాడు. మరొక వైపు ఆధ్యాత్మిక జీవితంలో యాకోబు తన పత్రికలో చెప్తాడు, ఏమని? తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని. యేసయ్యకు మనము ప్రథమ ఫలంగా ఉండేటట్లుగా ఆయన ఏం చేశాడంటే సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, ఇప్పుడు ఈ మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు మనల్ని రక్షించి ఈ విధంగా నడిపించుచూ ఉన్నారంటే ఇది దేవుని సంకల్పం. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఆయన సంకల్పం మన మీద ఉన్నది కాబట్టి రక్షించాడు. ఈ విధంగా మందిర సహవాసంలో దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము. ఈ యొక్క సంకల్పం మన జీవితాలలో నెరవేర్చి ప్రథమ ఫలముగా మనల్ని నడిపించుచూ ఉన్నారంటే ఎందుచేత, ఏ విధంగా సాధ్యమైందంటే సత్యవాక్యము వలన. ఇప్పుడు మనం ఏ విధంగా రక్షించబడ్డామంటే సత్యవాక్యము ద్వారానే. కొందరు యేసు ప్రభువును ఎలా మీరు నమ్మారంటే, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు దేవుడు మా జీవితంలో చేశాడయ్యా, ఆ రోజు నేను ప్రభుని నమ్ముకున్నామంటారు. అది వాక్యము ద్వారానే. మందిరానికి వచ్చిన తర్వాత వాక్యాలు వింటూ ఉండగా వాక్యము ద్వారా దర్శించబడి, ఆనాడు సౌలు దమస్కు మార్గంలో ఏ విధంగా దేవుని యొక్క మాట చేత దర్శనం పొంది రక్షించబడ్డాడు, అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? సత్యవాక్యము వలన తన సంకల్పాన్ని బట్టి రక్షించి ఈ యాత్ర ప్రారంభించబడేటట్లు ప్రభు కృప చూపారు. ఆ సత్యవాక్యాలు లేకపోయి ఉంటే మనము కూడా రక్షణ పొందేవాళ్ళం కాదు, ప్రథమ ఫలంగా ఉండేవాళ్ళం కాదు. గనుక యేసుక్రీస్తు దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ప్రథమ ఫలముగా ఎన్నుకున్నాడో, ప్రథమ ఫలాలన్నీ నాది అన్నాడో, మనల్ని కూడా మనము ఇప్పుడు దేవునికి ప్రథమ ఫలమై ఉన్నాము. అందుకే శాస్త్రులు ఫరిసయ్యులతో యేసుప్రభు వారు అంటారు, మీరు అన్నిట్లో దశంభాగాలు ఇస్తూ ఉన్నారు, అన్ని బయట కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు, కానీ నీతి న్యాయాన్ని విడిచిపెట్టారు అంటాడు. వీటిని మానుక వాటిని కూడా మీరు చేయండి అని. అంటే ప్రథమ ఫలం, ఫస్ట్ మన లైఫ్ని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప సెకండ్ ఆప్షన్ అది ఏది? మనం ఇచ్చే కానుకలు దశంభాగాలు అవి సెకండ్. కానీ దేవుడు మన లైఫ్ని, ప్రాణాత్మ శరీరాన్ని ప్రథమ ఫలంగా ఆయనకు సమర్పించాలని కోరుకుంటున్నాడు. అది అట్టి సేవ దేవునికి విలువైనది. హల్లెలూయా. కొందరు దేవునికి అన్ని చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఉండి దేవునికి ఎన్ని చేసినా ఏం ప్రయోజనం ఉండదు. అప్పుడప్పుడు కొందరు బిజినెస్ చేస్తారు, ప్లాట్ల వ్యాపారం చేస్తారు, రకరకాలుగా అన్ని చేసి తీసుకొచ్చి ఇస్తారు. మీరు సరిగ్గా దేవుని మందిరానికి రారు, ఒక బలలో పాల్పొందరు, మరి మీ కానుకలు ఇవి తీసుకొని ఏం ప్రయోజనం అంటాను నేను. అంటే దేవునికి అనుకూలంగా ఉండేది ఏది? అప్పుడు గతంలో కూడా చెప్పాను, దేవుడు దేన్ని కోరుకుంటాడు? మీరు నా దగ్గరకు వచ్చాడు, గుమ్మడికాయలు తీసుకురండి, నిమ్మకాయలు తీసుకురండి, టెంకాయలు తీసుకురండి, లేకపోతే గుండు చేయించుకొని ఎంట్రుకలు తీసుకురండి అంటాడా? మన లైఫ్ని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆయనకు మనము ప్రీతికరమైన సేవ చేయటానికి మనం ప్రథమ ఫలంగా దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని, ఆ సంకల్పాన్ని కడవరకు కాచుకోవాలి. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వాక్యములో సుక్కోతును వాళ్ళు దాటిన తర్వాత రెండవ స్థలం ఎక్కడికి వచ్చారు? ఏతాముకు వచ్చారు. 13వ అధ్యాయము 20వ వాక్యం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి, చూడండి, మీరు నోట్ చేసుకోండి, రామశేషు నుండి కనానుకు వాళ్ళు చేరేంత వరకు కాలుబలముతో వచ్చారు.
రామశేషును వాళ్ళు దాటిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి అంటే ఈజిప్ట్ని వారు వదిలి వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు మొట్టమొదటి స్థలం ఏంటంటే సుక్కోతు. ఆ సుక్కోతును దాటి రెండవదిగా ఏతాముకు వచ్చారు. ఏతాము 13వ అధ్యాయం 20వ వాక్యంలో వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి అని చదువుతున్నాం. ఏతాము అనే మాటకి కోట అని అర్థం. కోట అని అర్థం. ఏతాముకు వచ్చారు. ఈ మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తును మనము విశ్వసించుట చేత మన జీవితాలలో ఒక ప్రొటెక్షన్, కోటగా దేవుడు మనకు ఉన్నాడు. 18వ కీర్తన మొదటి 2 వాక్యాలు మీరు చూడండి. కీర్తనకారుడు అంటాడు, ఏతాము అంటే కోట అని అర్థం. యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే విశ్వసించామో ఆ రోజు నుండి దేవుడు మనకు కూడా కోటగా ఉన్నాడు. యెహోవా నా బలమా, చూడండి కీర్తనాకారుడు అంటాడు, ఆయన నా కోట, నా కొండ అంటాడు. అంటే ఒక కాపుదల, ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి విడుదల పొందారో, రామశేషును దాటి సుక్కోతుకు వచ్చారో, ఆ రోజు నుండి ఏతాముకు రావడం ద్వారా ఆ రోజు నుండి దేవుడు వారికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు నడవటానికి, వాళ్ళు ఉండటానికి ఆ రోజుల్లో ఈ విధంగా ఆ రోజుల్లో లైట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. లైట్లు లేవు, వాహనాలు లేవు. క్యాండిల్స్ వెలిగించుకుందామంటే క్యాండిల్స్ కూడా లేవు ఆ రోజుల్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ రోజుల్లో? అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులు వారు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతో ఉన్నవి ఏవి? వాళ్ళ భార్య, పిల్లలు, ఆ తర్వాత వాళ్ళకున్న గాడిదలు, పశువులు, వాళ్ళకున్న సొత్తును తీసుకొని వెళ్తున్నారే తప్ప మరి వాళ్ళ యొక్క జర్నీలో ఒక ఇల్లు లేదు, వాళ్ళకు ఉండటానికి వసతులు లేవు, ఇలా లైట్లు లేవు, ఏమీ లేవు, నథింగ్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి కోటగా ఉన్నాడు. ఏ విధంగా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసునా? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు. అందుకే ఏతామంటే కోట. దేవుడు వారికి చుట్టూ కాపుదల, ప్రొటెక్షన్ ఇచ్చాడు. రాత్రుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారనుకో, వాళ్ళకు ముందు ఏం నడిచేది? అగ్నిస్తంభం వెలుగు ఇవ్వటానికి దేవుడే పంపించాడు. పగలు ఎండల్లో 12 గంటల సమయంలో నడిచి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో ఏమైనా గొడుగులు ఉన్నాయా? డేరాలు ఏమి లేవు వాళ్ళ దగ్గర. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసిన? మేఘ స్తంభాన్ని అలా పంపిస్తున్నప్పుడు ఆ మేఘం వాళ్ళకి నీడగా ఉండటం చేత వాళ్ళు ప్రయాణం చేశారు. చూడండి, ధ్యానిస్తూ ఉంటే ఎన్ని సత్యాలు కనబడతాయంటే, ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఇంకా లోతుకి తవ్వినట్లుగానే కనబడతాయి కంపారిజన్ చేస్తే. ఆ రోజుల్లో ఏమీ లేవు, కానీ దేవుడే వారికి ఒక ప్రొటెక్షన్, కోటగా ఉండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి చుట్టూ వ్యాపించి నడిపించిన దేవుడే ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా అంటాడు, అందుకే నీవే నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గం నాయనా అంటాడు. ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే యేసుక్రీస్తును విశ్వసించిన మన జీవితాల్లో ఆయన మనకు కోటగా ఉన్నాడు, ప్రొటెక్షన్గా ఉన్నాడు. అందుకే 91 కీర్తనలో మొదటి చరణంలో కూడా చదువుతున్న, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు అని. మనకు ఒక ఆశ్రయము, విశ్రమం ఎక్కడ ఉందంటే దేవుని రెక్కల చాటున ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు ఆయన రెక్కల చాటున ఉండకుండా ఒకవేళ మనం తప్పించుకుని పోయామనుకో, ప్రొటెక్షన్ అనేది ఉండదు. అంటే దేవుని బిడ్డలుగా మనం జీవించే అనుభవాన్ని కాచుకోవాలి అని అర్థం. కొందరు దేవుడిచ్చిన రక్షణ అనుభవాన్ని కాచుకుంటూ చక్కగా ప్రార్థనకు వస్తూ మందిర సహవాసములు ఎదుగుతూ దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు. సడన్గా ఒక దేవుని యొక్క ఆశ్చర్యాన్ని పోగొట్టుకొని పోయినప్పుడు ఏమవుద్ది? లోక సంబంధమైనటువంటి అనుభవాలు జీవించినప్పుడు కాపుదల ఉంటుందా? లేదు. ప్రొటెక్షన్ అనేది ఉంటుందా? ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రి రెక్కల నీడలో పిల్లలు
ఉన్నప్పుడు సేఫ్టీ. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు, మన హాస్టల్లో వేసే మా పిల్లల్ని, వాడు ఎప్పుడు చూసిన సెల్ ఫోన్ పాడైపోయాడు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. నేను అందుకే చెప్తాను, సాధ్యమైనంత వరకు మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకొనే చదివించుకోండి. సాధ్యమైనంత వరకు వాళ్ళు మీ తల్లిదండ్రుల రెక్కల నీడలో ఉంటే మంచిది. ఇప్పుడు హాస్టల్లో పంపించామనుకో, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి చదివించవచ్చు. కానీ కొంతమంది పిల్లలు, అందరూ కాదు, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇక తల్లిదండ్రుల యొక్క నీడ చెప్పేవాళ్ళు లేక, భయం చెప్పేవాళ్ళు లేని పరిస్థితులు ఏమవుతారు, పిల్లలు ఏమో పాడైపోయే పరిస్థితికి వస్తారు. గనుక రెక్కల చాటున తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల చాటున ఉన్నట్టుగా మనము యేసయ్య రెక్కల చాటున ఉన్నంత వరకు మనకు సేఫ్టీ. ఇంకా యోబు గుర్తొస్తూ ఉన్నాడు. యోబు ఉన్నాడు, మొదటి అధ్యాయము 10వ వాక్యములో మీరు చూడండి, 10వ వాక్యములో అతని చుట్టూ దేవుడు ఏం చేశాడు, కంచె వేశాడు. నీవు అతనికి చూడండి, కోట అంటే ఇది. యోబు కుటుంబాన్ని చుట్టూ దేవుడు ఏం చేశాడు, కంచె వేశాడు, కోటగా ఉన్నాడు. ప్రసంగిలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, కంచె తొలగించువానిని పాము కరుచును అని. ప్రొటెక్షన్ కావాలంటే ఏం కావాలి, ఏముండాలి, చుట్టూ కాంపౌండ్ ఉండాలి. కాంపౌండ్ లేకుండా ఇల్లు కట్టుకున్నాం అనుకో ఏమవుద్ది, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, గోవలో ఉండే చెత్త చెదారం అంతా పడిద్ది. ప్రొటెక్షన్ అనేది కాంపౌండే. ముఖ్యంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కొందరు అప్పుడప్పుడు గమనిస్తాను, కాంపౌండ్ ఉండదు. తర్వాత కట్టుకుంటారు అనుకోండి, కొందరు ఇల్లు ఉంటుంది కానీ కాంపౌండ్ ఉండదు. అయితే కాంపౌండ్ ఉంటేనే ఇంటికి ప్రొటెక్షన్, కాపుదల. అలాగే ఇప్పుడు యోబు కుటుంబానికి కూడా దేవుడు ఏం చేశాడంటే, అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన సమస్తానికి దేవుడు చుట్టూ కంచె వేశాడు. ఆ కంచె ఉంది కాబట్టి యోబు కుటుంబం కాపాడబడింది. అయితే సాతానుగాడు వచ్చి కంచె తీసేయి, అప్పుడు చూడు అతను నీకు విరోధంగా మాట్లాడతాడు అన్నాడు. కంచె సాతానుగాడు తీసివేసినా యోబు కూడా పొరపాటున ఏమాత్రం దేవునికి విరోధంగా 22వ వాక్యంలో చూడండి, చూడండి, లోతుగా ఈ మాటలు చెప్తూ ఉన్నాను. కొన్నిసార్లు దేవుడు మనకు కోటగా ఉంటాడు. కోటగా ఉన్నప్పుడు దేవుడు మంచోడు, గొప్పోడు అనుకుంటాము. కొన్నిసార్లు ప్రొటెక్షన్ అనేది సాతానుగాడు కోల్పోయేటట్లు చేస్తాడు. ఆ సమయంలో దేవుని మనం దూషించకూడదు. ఏం చెప్పాలి, దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కొన్నిసార్లు కోట ఉన్నప్పుడు కొంతమంది విశ్వాసులు బాగానే సంతోషపడుతూ ఉంటారు. ఒకసారి ఒక తండ్రి గారు అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు తండ్రి ఆయన 31st ఆరాధనకు వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. 6-7 o'clock ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మామూలుగానే చనిపోయాడు, మంచాన పడి కాకుండా. వాళ్ళ కొడుకు అంటాడు, మరి చర్చికి వచ్చాడు కదా, ప్రార్థనకు వచ్చాడు కదా, ఆయన ఎందుకు చావాలి, మరి దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ఇప్పుడు ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే చర్చికి వచ్చాడు, 31st ఆరాధనలో ఉండి నెమ్మదిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మంచిగా సమాధి కార్యక్రమం జరిగింది, ముసలాయన. కానీ అతను అంటాడు, దేవుడు ఎందుకు చేయాలి అని. ఇప్పుడు మనిషి అన్నంగా చావకుండా ఉంటాడా, 1000 ఏళ్ళు బతుకుతాడా? ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలంతే. అంటే కొన్నిసార్లు కోటగా ఉన్నప్పుడు సంతోషపడతారు, ఆ కంచె పోయినప్పుడు కొన్నిసార్లు దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు వస్తాయి. కానీ మనము ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయము చేశాడు అని మన నోట కూడా రాకూడదు. మన జీవితాల్లో ఏది చేసినా మేలుకే చేస్తాడు. నా మట్టుకైతే ఆ మాటను 100% ఒప్పుకుంటాను. కొన్నిసార్లు మైనస్ జరిగినా, ప్లస్ జరిగినా, మైనస్ జరిగినా, ఏ సిచ్యువేషన్లో వెళ్ళినా ఓహో ఇది మేలు కొరకే అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఆ కీడనేది మేలుగానే దేవుడు మార్చుదురుగాక. ప్రతి విషయంలో మేలే చేస్తాడు. గనుక కోటగా యోబు కుటుంబానికి దేవుడు తోడే ఉన్నాడు. కోట కొన్నిసార్లు కంచె తొలగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా దేవునికి విరోధంగా మనం ఏమాత్రం మాట్లాడకూడదు. అయితే ఈ మాటని మనం ఒప్పుకోవాలి. కీర్తనకారుడు చెప్పినట్లుగా, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నా కొండ
అని జీవితకాలం అంతా ఆ ఒప్పుకోలను కాచుకుంటూ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును మనం విశ్వసించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మోషే కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అలాంటప్పుడు నమ్మిన వాళ్ళని దేవుడు చేయి విడుస్తాడా? విడవడు. మనుషులైతే విడుస్తారు. జీవితకాలం అంతా తోడుగా ఉంటాను సుఖదుఖంలో అంటారా? అవజ పెళ్లి జరిగింది గోరంట్లో, మహా హంగామగా జరిగింది. ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే, ఆయన ఇంజనీర్, ఈమె డాక్టర్, నర్సు. మొత్తానికి హంగామా చేశారు. పెళ్లి జరిగింది, వారానికే డైవర్స్ ఇద్దరు. అప్పటి నుంచి ఆ పాస్టర్ గారు అంటారు, అయ్యా పెళ్ళిళ్ళు అందుకే చేయకూడదని. వారానికి డైవర్స్. ఏమైందో మరి అర్థం కాదు. అంటే మనుషులు మాట ఇచ్చి ప్రమాణాలు చేసి నమ్మక ద్రోహులుగా ఉన్నా మనం ఆరాధించుచున్న దేవుడు మాత్రం నమ్మదగిన వాడే. హల్లెలూయా. మరణం వరకు ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. కోటగా ఉంటానన్నప్పుడు ఉంటాడంతే. ఇప్పుడు రైచియస్నెస్, యోబులో ఉంటున్నటువంటి ఆ సుగుణాలు మనలో ఉన్నప్పుడే ఎట్లాగైనా జీవించి ఆయన నా కోటగా ఉండాలంటే ఎట్లుంటాడు? ఈ 4 క్యారెక్టర్స్, యథార్థత, న్యాయము, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం, అలాంటి ఒక క్యారెక్టర్స్. ఆశీర్వాదాలు, ప్రొటెక్షన్ అనేది ఎక్కడ దాగి ఉన్నదంటే ఇన్ అవర్ క్యారెక్టర్స్. మనిషి యొక్క మంచితనాన్ని బట్టి, వాళ్ళ యొక్క మంచి సుగుణాలను బట్టి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడే తప్ప లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉండి నాకు ప్రొటెక్షన్ కావాలి, ప్రొటెక్షన్ దొంగ ఉన్నాడు, వాడు కూడా దొంగతనం చేసేటప్పుడు వెళ్తాడంట, అయ్యా దొంగతనం చేయడానికి వెళ్తున్నాను, ఏ ఒక్కడు పట్టుకోకుండా నాకు కాపుదల దయచే నాయన అంటే వాడు ప్రార్థన, దొంగ ప్రార్థన వింటాడు దేవుడు? వినడు. అంటే దేవుణ్ణి తిక్కలో నాకు చేయాలనుకున్నాడు. దేవుడు అంతా తిక్కలోడేమో అన్నట్టుగా దేవుణ్ణి ఫులిష్గా చేయబోయాడు. కానీ అలాంటి వాడిని ప్రార్థన దేవుడు వినడు. యోబుకు దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడంటే కేవలం ఆయనలో ఉంటున్న ఆ గుడ్ క్యారెక్టర్స్ని బట్టి. గనుక మనము యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాము గనుక కోటగా ఉన్నాడు. ఎంతవరకు అంటే మనం కనుమూసేంత వరకు, దేవుని రాజ్యానికి చేరేంత వరకు. మూడవదిగా నిర్గమకాండం 14:2 చూడండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణమైపోయిన మరి ఒక స్థలం. అది చాలు చూడండి. ఇశ్రాయేలులు పిహాహిరోత్ అనే ఆ స్థలానికి వచ్చారు. పిహాహిరోత్ కొద్దిగా నోళ్ళు గులకరాలు పెట్టి తిప్పాలి అప్పుడు మాటలన్నీ అలా ఉంటాయి. అరేబియన్స్ భాషలాగా ఇప్పుడు కూడా ఆ ఈజిప్ట్, యెరూషలేం ప్రాంతాలు అలాగే ఉన్నాయి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు మూడవదిగా ఎక్కడికి వచ్చారంటే పిహాహిరోత్ అనే స్థలానికి వచ్చారు. ఈ స్థలము ఎలాంటిది? 3వ వాక్యంలో చూడండి. వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును. అక్కడ హిస్టరీలో కూడా చదివితే ఆ పిహాహిరోత్ అనే స్థలము అరణ్య ప్రాంతం. అది చాలా ఇరుకు, ఒక కంప చెట్లు లేక ఒక కఠినమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతం అది. ఆ అరణ్య ప్రాంతము గుండా ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి సమీపిస్తూ ఉన్నారు. ఈ పిహాహిరోతు ఏ విధంగా అరణ్య మార్గము, కఠినమైన మార్గము అని మనం చదివినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా కొనసాగేటప్పుడు ఇది, ఈ లోకము కూడా ఒక అరణ్యము. ఈ అరణ్యము మనుషులందరూ ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. ఇంకా బైబిల్లో ఈ లోకాన్ని దేంతో పోల్చాడంటే అరణ్యానికి పోల్చాడు. ఈ లోకం అనేది ఒక అరణ్యం లాంటిది. కఠినమైన మార్గాల్లో గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఒక దేవుని బిడ్డకు ఖచ్చితంగా ఉంది. అలాంటి అరణ్య మార్గంలో కఠినమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా కొన్నిసార్లు దేవునికి విరోధంగా సణిగే పరిస్థితులు వస్తాయి. ఏం దేవుడిలే, ఏం ప్రార్థనలే అనే మాటలు వస్తాయి. కఠినమైన శోధనలు కూడా వచ్చినప్పుడు సణిగి గొణిగి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలుల పరిస్థితి కూడా అలాగే జరిగింది. ఏమని?
వాడు పిహాహిరోతు అరణ్య మార్గము గుండా కఠినమైన మార్గాల్లో నడిపించబడి ఎర్ర సముద్రపు దగ్గరికి సమీపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాటలు చూడండి. 14వ అధ్యాయం 11, 12 వాక్యాల్లో వారు మోషేతో చూడండి వాడు అనే మాటలు ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అంటారు. ఎంత మాటలు చూడండి. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మోషే ఎంతో సాత్వికుడు. ఇప్పుడు సాధారణంగా కుటుంబంలో కానీ రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? మోషేతో అంటూ ఉన్నారు వాళ్ళు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అంటారు. అంతకు మున్పు ఎక్కడున్నారు వాళ్ళు? ఈజిప్ట్లో ఉన్నారు, బానిస బ్రతుకుల్లో ఉన్నారు, కఠినమైన ఆ దాస్యపు వెట్టి సాకరి చేయలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు విడిపించాడు మోషే ద్వారా. ఇప్పుడు అంతవరకు దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేళ్ళు, ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఒకవైపు ఫరో అతని సైన్యం తరుముకుంటూ వస్తున్న సమయంలో ఈ పిహాహిరోతు అనే అరణ్య మార్గములు కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు నడిపించబడుతున్నప్పుడు ఇప్పుడు సణుగులు గొణుగులు ప్రారంభించారు. అయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? చూడండి, అంటే దేవుని పిల్లలు కూడా, దేవుని ప్రజలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అంతవరకు దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలన్నీ తలంచుకుంటూ స్తోత్రం 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 అంటాము. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కఠినమైన మార్గాలు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు నన్ను చంపేన ఆయన త్వరగా తీసేసుకో అంటారు. సస్తాననేవాళ్ళు సావరు, ఎప్పుడు పక్కన పడి వాళ్ళు చస్తారు అంతే. నేను సావాలి 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 అన్నది ఒక ఆమె. ఆ ఇంట్లో ముసలిది తెచ్చిపోయింది వారానికి, ఆమెకు సమాధి కార్యక్రమం చేశాం. మరి ఏంటమ్మా సావాలన్నా ముసలిని చంపేశావంటే సావాలనేవాళ్ళు సావరు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే మోషేను చంపుతూ ఉన్నారు. అరణ్యములో ఇక్కడ చావటానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఆ తర్వాత చూడండి, మా జోలికి రావద్దు. చూడండి, ఇప్పుడు మోషే అంత కష్టపడి ప్రయాసపడి వాళ్ళని తీసుకొచ్చింది ఎందుకు? చంపటానిక. అందుకే దేవుడు ఒకసారి తర్వాత యాత్రలో అంటాడు, అలా విసిగిస్తూ ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా మోషే వీళ్ళని చంపేస్తాను, వీళ్ళు ఉండకూడదు అంటాడు. కానీ మీడియేటర్గా మోషే ఉండి, వద్దయ్యా వాళ్ళని చంపొద్దయ్యా, అందుకేనా నన్ను వాళ్ళ మధ్యలో పంపించి వాళ్ళని నువ్వు తీసుకొచ్చింది? మోషే ఒక సేవకుడు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవుని ప్రజలైన వాళ్ళు, దేవుని చేత వాళ్ళు నడిపించబడి విడిపించబడి వాళ్ళ కష్టాల మార్గంలో కొనసాగుతూ ఉన్నా కూడా దేవుడు వారికి తోడుగా ఉండి విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు, మా జోలికి నువ్వు రావద్దు, మేము ఎట్టైనా చచ్చిపోతాం. ముందుకే చెప్పాంగా, ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పాం, అక్కడే మేము ఇక్కడ ఉంటాము, మమ్మల్ని తీసుకొని వెళ్ళబోకు అని చెప్పినా కూడా వినలేదు అని వాళ్ళు సణుగులు గొణుగులు ప్రారంభించారు. ఈ యాత్ర అనేది ఒక పోరాటంతో కూడింది. పాపము, లోకము, సాతాను ఒక దేవుని బిడ్డని పోరాడుతూ ఉంటుందనే సత్యం ఆ రోజుల్లో వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. సణుగులు గొణుగులు. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ సణుగును సహించాడు. సణుగుడు అనేది భయంకరమైన పాపం. అది గొనుగుతూ ఉంటారు. కొన్ని అప్పుడప్పుడు ఇళ్లలో తోడుకోడళ్ళు కానీ అత్తగోడళ్ళు కానీ ఒక ఆమె అంటదన్నా, మా అత్తంది కానీ దయ్యం, ఎప్పుడు చూసినా గొనుగుతూ ఉంటుంది అని. అందుకే యేసన్న గారు కూడా అనేవాళ్ళు, ఈ ముసలోళ్ళు అంట ఒక చోట కూర్చోరు, ఆ ఇంటికి పోయి వాళ్ళ కాపురం చెడగొట్టిందంట, ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి కాపురం చెడగొట్టిందంట. కాపురాలు చెడగొట్టడానికే కొంతమంది ఎలక్షన్లో గెలిచింటారు. ముసలిది ఒక చోట కూర్చోదు, ఆ ఇంటికి వెళ్ళి అని యేసన్న గారు చెప్పేవారు. అంటే
ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితాల్లో సణుగులు గొణుగులు ప్రారంభిస్తూ ఉన్న సమయంలో మా జోలికి రావద్దు అంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చూడండి, పోరాటం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యంలో చూడండి, రోమా సంఘానికి కంపారిజన్గా మాటలు చెప్తూ ఉన్నారు. 7వ అధ్యాయం 18వ వాక్యం. చూడండి, అక్కడ 18వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు క్లియర్గా మీరు ధ్యానిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక తన అనుభవం గురించి చెప్తూ ఉన్నాడు. శరీరం ఉంది, ఆత్మ ఉంది, అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ రెండింటికి పోరాటం. పాప నియమం, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటాడు. ఆ మాటలో ఉన్న సత్యం ఏంటంటే, ఆత్మకు శరీరానికి పోరాటం. ఆత్మ చెప్తూ ఉంది, నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు అని. శరీరం చెప్తూ ఉంది, ఏం ప్రార్థనలే, ఏం దేవుడులే, సెల్ ఫోన్ చూసుకో, చాటింగ్ చేయి, టీవీలు చూడు, సినిమాలు చూడని శరీరం చెప్పిద్ది. అందుకే ఒక అన్నది, అనా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చా అంటుంది. యేసుప్రభు వారు కూడా అంటారు శిష్యులతో, ఏమని, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని అన్నది. ఆమె ఏం చేస్తాం మరి, సరేనమ్మా పడుకొని ప్రార్థన చేస్తే సాతానుగాడు ఇంకా ఉండనిస్తాడా? పడుకొని సోదరం నిద్ర వచ్చింది కానీ ప్రార్థన ఎట్లా వచ్చింది? ఇంక సోదర ప్రభు నీకు సోదరు నాకు ఆద్రం అని పడుకోమ్మా అని చెప్పేశాను. అట్లాగేనన్న అంటది ఆ తిక్కలామె, పల్లెటూరులో కామె. యేసు ప్రభు శిష్యులతో కూడా అంటాడు, మీరు ఒక్క గడియైనా మేలుకొని ప్రార్థన చేయలేరా అంటాడు. సరేనయ్యా ప్రార్థన చేస్తామని చెప్పి పేతురు, యోహాను వాళ్ళు వెళ్ళిపోయి శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, నిద్ర వచ్చేసింది. రెండోసారి నిద్రపోతున్నారు. మూడోసారి కూడా ఆ మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయండి. అయితే మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా శోధన వచ్చిందయ్యా, తప్పించయ్యా అని. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, శోధన నుండి మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేసుకోండి. అయితే మనోళ్ళు చేసే ప్రార్థన ఏంటి, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. అయ్యా కాలు నొప్పి వచ్చిందయ్యా, శోధనలు వచ్చాయా, సోదరం కాపాడయ్యా అంటారు. కానీ అలా కాదు. అందుకే డైలీ దేవుని ప్రజలైన వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన అనేది ఎందుకు, ముందుగా శోధనలు రాకుండా, సమస్యలు రాకుండా, ఇబ్బందులు రాకుండా మనం ప్రార్థన చేసినప్పుడు అవి దరికి రావు. వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. గనక పోరాటం ఉంది. శరీరానికి, ఆత్మకు పోరాటం ఉంది. ఆ నియమం, ఆ పోరాటంలో పౌలు గారు అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తాడు. నేను ఏదైతే మేలు చేయాలనుకుంటున్నానో అది కీడు చేయగోరుచున్నాను అన్నట్లుగా. అంటే పోరాటము నా జీవితంలో కూడా ఎదురవుతుంది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం వచ్చినప్పుడు కొందరు అంతరంగ పురుషుని ఎందు బలహీనులు అవుతారు. ఆ పోరాటాలు ఎదురైనప్పుడు బలహీనులు కాకుండా బలపరచబడాలి అనుకుంటే, వాటి నుంచి విడుదల పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా పోరాటం. ఏంటా పోరాటం? ఐగుప్తు నుంచి విడిపొంది వచ్చారు. పిహాహీరోత్ అనే పట్టణాన్ని దాటి అరణ్య మార్గం గుండా వెళ్తూ ఇక ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దరి చేరబోతూ ఉన్నారు.
ఇక వెంటనే ఫరో అతని సైన్యం ముందు వెనక తరుముకుంటూ వస్తూ ఉన్నారు, పరిగెడుతూ వస్తూ ఉన్నారు, రథాల మీద వస్తూ ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం వీళ్ళు దాటాలి. ఇదొక పోరాటం. పౌలు గారు సంఘానికి అంటారు, ఈ రెండింటి మధ్యన ఇరుకనబడి ఉన్నాను అంటాడు. ఒక దేవుని బిడ్డ జీవితంలో కూడా ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. పోరాటం ఉంటేనే దేవుడి జ్ఞాపకం వచ్చేది. పోరాటం లేకపోతే దేవుడి జ్ఞాపకం రాదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా పోరాటం. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం, పెద్ద సైతాను, పిల్ల సైతాను. ఇప్పుడు ఆ పోరాటం మధ్యలో వాడు అక్కడ విడుదల పొందటానికి ఏం చేశారు చూడండి. 14వ అధ్యాయం 10వ వాక్యం. చాలు చూడండి, యెహోవాకు మొరపెట్టిరి. కంపారిజన్ చెప్తూ ఉన్నాను. పౌలు గారు సంఘంతో అంటారు, శరీరానికి ఆత్మకు పోరాటం ఉంది, కుటుంబం అనేది ఒక పోరాటం, సంఘం అనేది ఒక పోరాటం, చింత అనేది ఒక పోరాటం. లోకములో పోరాటాలు ఉన్నాయి. పోరాటం ఉంది అని చెప్పి పోరాడలేక కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. పోరాడలేక బైబిల్ చెప్తూ ఉంది, చేతకాని వాళ్ళు అవుతారు అని. ఎప్పుడు శ్రమదినమున కృంగిన ఎడల చేతకాని వాళ్ళు అవుతారు. ఇప్పుడు శ్రమలు, పోరాటాలు మనిషికి, దేవుని ప్రజలకు వస్తాయి. లోకస్తులకి వచ్చే పోరాటాన్ని బట్టి వాళ్ళు వెంటనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. కుటుంబంలో అప్పులో పోరాటం వచ్చిందనుకో, ఇక వద్దు అని చెప్పి భార్యకి, పిల్లలకి విషం ఇచ్చి చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూడండి, ఢిల్లీలో అదొక పోరాటం, సైతాన్ పోరాటం. ఆ ఇంట్లో ఒక ఆయనకు దయ్యం పడితే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే కొడుకు పట్టాడట వాళ్ళ నాన్న. రోజు చెప్తూ ఉన్నాడట, ఇదిగో నేను మీకు దేవుడుగా ఉన్నాను, మీరు నా మాటనండి, నేను మోక్షానికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చాడట. మొన్న ఢిల్లీలో 11 మంది వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయారు ఒకే కుటుంబంలో. ఎందుకంటే మోక్షానికి తీసుకెళ్తానంట వాళ్ళ నాన్న, చచ్చిపోయినాడు దయ్యమై. ఇప్పుడు వాడు మోక్షానికి తీసుకెళ్తే ఇంకా దేవుడు ఎందుకు? ఈ రోజుల్లో పోరాటాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు లోకస్తులు. కానీ మనము పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి విడుదల పొందటానికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వాళ్ళు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టడమే మనకు కావాల్సినటువంటి ఒక అనుభవం. అంతకంటే ఇంకా మించింది ఏది కూడా లేదు. పోరాటానికి ఖచ్చితంగా ప్రార్థన అవసరం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వాక్యంలో చూడండి, రోమా సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 24వ వాక్యం. చాలు చూడండి, నేనెంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? పోరాటం ఎదురైంది శరీరానికి, ఆత్మకు విరోధంగా పోరాటం ఉన్నప్పుడు ఈ పోరాటము నుండి ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. అవి లోతుగా చెప్పొచ్చు, కానీ సులభముగానే అర్థం చేసుకోవచ్చు. శరీరానికి, ఆత్మకు పోరాటం. శరీరం అది ఒక రోజున మరణానికి లోనైపోయి మట్టిలో పెట్టబడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ఒక పోరాటం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? ప్రభు నీవే కదా అని చెప్పి దేవుని నామాన్ని ఘనపరిచి క్రింద మాటలు అంటారు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, మనస్సు విషయములో నేను దైవ నియమమునకును. దైవ నియమం మునుపు మీతో చెప్పినట్లుగా అర్థం ఏంటంటే, శరీరం చెప్తూ ఉంది మోకాళ్ళను ప్రార్థన చేయి, నువ్వు ఇంకా బైబిల్ చదవాలి, ఇంకా భక్తులు ఎదగాలి, వచ్చేయాలంటారా? కానీ బాడీ, శరీరం ఒక పోరాటం. పాప నియమమునకు దాసులై ఉండేటట్లు క్రియ చేసిద్ది. ఏం ప్రార్థనలే, ఏం దేవుడులే అన్నట్లుగా శరీరం బలహీనంగా ఉండి క్రియ చేస్తుంది. ఆ పోరాటంలో జయం పొందాలంటే ఖచ్చితంగా
శరీరాన్ని కృంగదీసుకొని మొరపెట్టడమే మార్గం. అంతకంటే వేరొక మార్గం ఏమి కూడా లేదు. నిర్గమకాండం 14:30-31 వాక్యాన్ని మీరు చూడండి. రెండవదిగా, మోషే దేవుని మీద విశ్వాసం ఉంచాడు గనుక పోరాటంలో జయం పొందాడు. చూడండి, పోరాటములో జయం పొందాలంటే ఇశ్రాయేలుకు వచ్చిన పోరాటం ఏంటంటే, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం. ఆ పోరాటములో ప్రజలందరూ కూడా యెహోవాకు మొరపెట్టారు. యెహోవా, మమ్మల్ని విడిపించండి అయ్యా అని మొరపెట్టారు. ఒకటి. ఇప్పుడు మనము కూడా పోరాటాలు ఎదురైనప్పుడు మనుషులతో పోరాడితే ప్రయోజనం లేదు. కొన్ని సమస్యలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పుడు మనుషులతో పోరాడితే ఏం ప్రయోజనం? ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడాలి ప్రార్థనలో. రెండవదిగా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యము కనుక మోషే కూడా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో అతని సైన్యం ఉంది. ఇప్పుడు ఎవరు జయమిస్తారు? ఎవరు విడిపిస్తారు? కానీ మోషే దేవుని మీద ఓ అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచాడు. ఏమని? దేవుడు మన పక్షమై ఉండి, నా పక్షమై ఉండి విడుదల చేస్తాడు. ఆయన బాహుబలము చేతనే ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం. ఆయన ద్వారానే ఇంతవరకు క్షేమంగా నడిపించబడుచు ఉన్నాము. ఖచ్చితంగా ఆయనే చేస్తాడు అని వాళ్ళు విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆ పోరాటంలో వాళ్ళు జయం పొందారు. ఏ పోరాటంలో? ఎర్ర సముద్రాన్ని దాటారు, ఫరో అతని సైన్యాన్ని జయించారు. పోరాటం అది. ఆ పోరాటంలో జయం పొందటానికి సబ్ డివిజన్గా చెప్తూ ఉన్నాను లోతుగా. పోరాటానికి ప్రార్థన. రెండవది విశ్వాసం, దేవుని మీద విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మనము కూడా సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్నప్పుడు పోరాటంలో జయం పొందటానికి ప్రార్థన అవసరం. రెండవది, దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపి ఆయన మాటని విశ్వసించగలగాలి. అప్పుడే మనము కూడా విడుదల పొందగలము, లేకపోతే విడుదల పొందలేము. ఇప్పటికే చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాలు వింటూ ఉన్నారు చాలామంది విశ్వాసులు. కొంతమంది ఆ ఆలోచన విని వాటిని విశ్వసించి పోరాటంలో జయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? నా సన్నిధికి మీరు రండి, ఆత్మీయంగా బలపరచబడండి, నా వలే మీరు మారండి అని ఆయన ఆలోచనలు అలా ఉన్నప్పుడు, ఆయన ఆలోచన ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ విశ్వసించాలి. ఆ విశ్వాసము ద్వారానే పోరాటంలో జయం పొందగలం. అందుకే క్రొత్త నిబంధన కాలంలో పత్రికలన్నింటిలో కూడా చాలాసార్లు వ్రాయబడిన మాట ఏంటో తెలుసునా? నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకును. విశ్వాసం అనే మాట చాలాసార్లు బైబిల్లో క్రొత్త నిబంధనలో రాయబడిన పత్రికల్లో. ఇప్పుడు మనము కూడా విశ్వాసముతోనే ఈ పోరాటాన్ని పోరాడుతూ ఉన్నాం. శత్రువు సాతానుగాడు వచ్చాడు నల్లగా కొమ్ములు పెట్టుకొని, రే సంపతాను అని చెప్పి నేనే కత్తి పెట్టుకొని ఉన్నా. కత్తులు ఏమి లేవు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు అంటారు, మనం పోరాడన్నది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనకు పోరాటం ఉంది గనుక యుద్ధోపకరణాలు మీరు ధరించుకొనండి. పోరాటములో ఏంటి ఆ పోరాటం? యుద్ధోపకరణాలు వాటిని చాలా ఉన్నాయి, కానీ విశ్వాసం అనే డాలు పట్టుకొని ఒక్క దెబ్బతో సాతాను కానీ పడవేయవచ్చు. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాలు జరిగినప్పుడు వెళుతూ ఉన్నారు, యుద్ధాలు చేస్తున్నారు, మరణాలు జరుగుతూ ఉన్నాయి, అది వేరు. కానీ ఇది దేవుని ప్రజలకు, మనకు ఒక పోరాటం ఉంది సాతానుతో, లోకంతో, పాపంతో. ఆ పోరాటంలో జయం పొందటానికి విశ్వాసముతోనే మనం పోరాడగలము. అది దేవుని మాట మీద ఉంటున్నటువంటి విశ్వాసం, దేవుని మాట మీద ఉంటున్నటువంటి విశ్వాసాన్ని బట్టి. కనుక తరచుగా దేవుని సన్నిధికి వస్తూ ఉండగా దేవుని ఆలోచనలు వింటూ ఉన్నారు.
ఆ విధంగా ఆలోచనలన్నీ హృదయంలో భద్రపరుచుకొని మనం వెళ్ళగలిగితేనే ఒక జయ జీవితాన్ని జీవించగలము. కొందరు వాక్యాలు వింటారు, అన్నీ తెలుసు అంటారు, కానీ పోరాటం వచ్చినప్పుడు జయాన్ని పొందలేని పరిస్థితి, సతికిలబడిపోతూ ఉంటారు. కనుక పోరాటం ఉంటుంది ప్రతి ఒక్కరికి. గనుకనే దేవుడు రెండంచుల ఖడ్గమై ఉన్న వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు మనకు. వాక్యం లేకపోతే మనం పోరాడలేము. సాతానుగాడు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ఏమని, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన అంటాడు. సరే అని చెప్పి అలా చేశాడా? ఒరే సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పి సాతాన్ని వాక్యము ద్వారా కొట్టాడు, జయించాడు. రెండవదిగా ఎత్తైన కొండకు శిఖరాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరం మీద ఎక్కించి ఇక్కడి నుంచి దుమికితే దేవదూతలు చేతి పట్టుకుంటారు అంటాడు. ఆ తర్వాత మొత్తం ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు సాగిలపడమని చెప్పాడు. అయితే ప్రతిసారి వాక్యము ద్వారానే సాతాన్ని యేసుప్రభువు వారు జయించారు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా జయించటానికి కత్తులు, గొడ్డళ్ళు ఇవి అక్కర్లేదు. మనకు ఏం అవసరం? వాక్యం అనే ఖడ్గం అవసరం. కనుక వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ విధంగా వాటిని హృదయంలో భద్రపరుచుకొని మనం నడవగలిగితే ఖచ్చితంగా బై ఫెయిత్, విశ్వాసము ద్వారా దేవుని ఆలోచనను బట్టి ఒక జయ జీవితాన్ని జీవించగలము. కొంతమంది విశ్వాసుల పోరాటాలు వచ్చినప్పుడు అపజయాలు పొందుతారు. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎంత చెప్పినా కూడా వింటారు. పక్కకు వెళ్ళిన తర్వాత ఒక అక్క ఉంది బద్వేల్లో, ఆ అక్క చనిపోయిన సూసైడ్ చేసుకోనక ముందు, ఎందుకంటే భర్త ప్రవర్తన సరిలేక ఇక నేను చచ్చిపోతానన్నా అంటే వాళ్ళ చిన్నబాబు తీసుకొచ్చాడు నా దగ్గరికి. 1 గంట సేపు వాక్యాలు చెప్పి ప్రార్థన చేసి పంపించాను. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఇక చెప్పేవాళ్ళు లేరు, ప్రార్థన లేదు. ఆ తర్వాత ఆమెకి డిప్రెషన్ ఎక్కువైపోయి వ్యాసముల దాకా చచ్చిపోయింది. అప్పుడు అనుకున్నాను, ప్రార్థన, దైవ సేవకులు, వాక్యాలు ఒక విశ్వాసి అనుసరించగలిగితే ఓ ప్రొటెక్షన్. కానీ ఇవి ఏవి లేకపోతే విశ్వాసులకి కాపుదల ఉండదు. ఓ ప్రొటెక్షన్ అనేది దేవుడు విశ్వాసులకి మీకు ఎలా ఇస్తున్నాడంటే ఈ సహవాసాన్ని బట్టి. ఈ సహవాసము, వాక్యాలు, విశ్వాసము, ప్రార్థన ఇవి లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే లోకంలో చూడండి, వాళ్ళకి సడన్గా సమస్య రాగానే చచ్చిపోతూ ఉన్నారు. కనుక విశ్వాసుల్లో కూడా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ కొన్నిసార్లు కొందరు సూసైడ్ చేసుకొని కొన్ని లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, నేను గ్రహించాను, వాక్యాలు వింటున్నారు కానీ అవి ఫలించట్లేదు. గుండు మీద నీళ్లు పోసినట్లుగానే ఉన్నాయి. విత్తనాలు పడుతూ ఉన్నాయి కానీ వింటూ ఉన్నారు, కానీ అనుసరించే అనుభవాలు లేవు. ముఖ్యంగా పోరాటాలు వచ్చినప్పుడు జయించాలి, దేవుడు కృపనిస్తాడా అని అన్నారు. అవన్నీ పక్కన పెట్టండి, అవి కాదండి అంటాడు ఒక ఆయన. అవి కాదంటాడు. అప్పుడు అందుకే విశ్వాసంలో 2 కోవకు చెందిన వాళ్ళు ఉంటారు. ఒకటేమో ఫిజికలీగానే వాళ్ళు వరదల్లే వాళ్ళు ఉన్నారు. ఇంకొక కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్గా ఎదిగే వాళ్ళు ఉన్నారు. ఒక కోవకు చెందిన వాళ్ళు ఏమో భౌతికంగా, ఒక కోవకు చెందిన వాళ్ళు ఏమో ఫిజికలీగా, ఆధ్యాత్మికంగా. దేవుడు కోరుకునేది ఏంటంటే ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా మీరు ఎదగండి, అప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు జయం పొందుతారు అంటాడు. ఇప్పుడు ఫిజికల్గా మనం అందుకే నామకార్థ సంఘాలు చూడండి, వాళ్ళు క్రిస్మస్ పండుగ వస్తే కానుకలు ఇస్తారు, డెకరేషన్ చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ స్పిరిచువల్లో జీరో. ఆ చిలకలూరుపేట దగ్గర నాదండ్ల ప్రాంతంలో కూటం పెట్టడానికి వెళ్తే, సువార్త కూటం, కొంతమంది సంఘ పెద్దలు వచ్చి, పెట్టొద్దయ్యా కూట, ఇక్కడ ఊర్లో పెట్టొద్దు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. మీరు ఇంతకీ సంఘ పెద్దల ఎవరు మీరంటే, సంఘ పెద్దలండి మేము అన్నారు. మరి సంఘ పెద్దలు ఏమండి మీరు కూటం పెట్టొద్దు అనొచ్చా అన్న. ఇదేమి సినిమా కాదు కదా, సువార్త కూటం పెడుతూ ఉన్నాము. విశ్వాసులు మందిరానికి వచ్చేవాళ్ళు ఆత్మీయంగా బలపరచబడతారు, కాసేపు వాక్యం చెప్పి వెళ్ళిపోతాంలే అంటే, పెట్టకూడదు అంటాడు.
మీరు సంఘ పెద్దలు ఏమిటి, క్రైస్తవులు ఏమిటి ఇటు ఆటంకపరచొచ్చా, దేవుడు మెచ్చుకుంటాడు అంటే అవన్నీ తెలియదండి మాకు అంటాడు. అంటే వాళ్ళకి తెలిసింది ఏంటి, ఏదో అక్కడ చర్చిలో ఒక మెంబర్షిప్, ఏదో చర్చిలో మెంబర్షిప్ ఉన్నాను, ఏదో ఒక హోదాని ఇచ్చారు, అంతేకాని స్పిరిచువల్ లైఫ్కి ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు. అందుకే వాళ్ళు నామినల్ చర్చెస్ అంటారు. ఎప్పుడు వేలంపాట్లు వేసుకోవడము, లేకపోతే వాళ్ళని కొట్టుకోవడం, వీళ్ళని తన్నుకోవడం. ఆ మధ్య సంఘంలో పోరాటం భయంకరం, కొట్టుకొని పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోయి పేపర్లో కూడా వచ్చింది, సిగ్గుపోయింది. క్రైస్తవులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టుకున్న రెండు విశ్వాసుల మధ్యలోని 2 పార్టీలు అయిపోయారు. ఎందుకంటే ఆత్మీయతకు చోటు ఇవ్వట్లేదు కనుక. ఒక సామెత గుర్తొచ్చింది ఏంటంటే, ఒక ఊరిలో పెద్ద చర్చి ఉండేదట. అప్పుడు ఆ ఊరిలో ఒక యవనస్తునితో దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఒక ప్రేరేపణ కలుగుతుంది అతనికి. దేవుడు మాట్లాడలేదు కానీ ప్రేరేపణ కలుగుతుంది, నేను ఆ చర్చిలో వాక్యం చెప్పాలి, సేవ చేయాలి అని. కనుక ఆ ప్రేరేపణతో, ఆశతో అక్కడికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగారయ్యా, నేను కూడా ఒక పూట వాక్యం చెప్పాలి, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నా, అవకాశం ఇస్తారా? నాది కాదు నాయన, ఆ సంఘ పెద్దలతో వాళ్ళు చెప్తే నేను వింటున్నాను, వాళ్ళని పోయి అడుక్కో అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వా, సరేలే అయితే ఒక వారం ఉపవాసం ఉండి అప్పుడు రాపు చూద్దాంలే అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు వారం ఉపవాసం ఉండి వచ్చి అడిగాడంట, మరి అవకాశం ఇస్తారు ఈ వారం కాసేపు పాట పాడి ఏం చేస్తానంటే, ఇప్పుడు కాదు కానీ ఇంకొక వారం, ఇంకో 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రాపో, అప్పుడు మేము అన్నారు. మరలా 2వసారి కూడా అదే మాట అన్నారు, 3వసారి కూడా అదే మాట అన్నారు. అప్పుడు ఆ యవనస్తుడు బాధపడి ప్రార్థన చేసుకుంటున్నాడట, ప్రభు ఎందుకు నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు అని ఆలోచన అడిగితే దేవుడు అన్నాడట, 20 సంవత్సరాల నుంచి నేనే ఆ చర్చిలోకి రావాలని ప్రయాసపడుతున్నాను, నాకే వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, నీకెట్లా ఇస్తారా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు ఆయనతో, మాట్లాడుతున్నాడు, 20 సంవత్సరాల నుంచి ఆ చర్చిలో దేవునికి స్థలం లేదు. దేనికి స్థలం ఉంది? వేలంపాటకు స్థలం ఉంది. ఒకరికొకరు పడుకుంటున్నారు, పూలదండలు వేసుకుంటున్నారు, శాలువాలు వేసుకుంటున్నారు, గణపరుచుకుంటున్నారు. ఈ ఫిజికల్గా లోక సంబంధమైన వాటికే ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ నాకు ప్రాముఖ్యతనివ్వడం, నేను రావాలనుకుంటున్నాను ఆ చర్చి, కానీ నాకే అవకాశం ఇవ్వడం, నీకెట్లా ఇస్తారా అన్న. అలాగే ఉంది ఈ రోజుల్లో పరిస్థితి. కనుక ఆత్మీయతకు చోటు ఇష్టపడే వాళ్ళు వస్తారు, లేదు మాకు శాలువాలు కావాలి, లేకపోతే ఇంకా పొగడింపులు కావాలి అని కోరుకునే వాళ్ళు అలా నామినల్ అనుభవంలోనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని ఈ విధమైన మార్గాలు నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసునా? విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆత్మీయతలో వర్ధిల్లేటట్లు దేవుడు కృప చూపుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుక పోరాటములో జయం పొందటానికి ఇశ్రాయేలు ప్రజలు ఒకటి మొరపెట్టారు, రెండవది దేవుని మీద, మోషే మీద విశ్వాసం ఉంచారు. కనుకనే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. ఎర్ర సముద్రం దాటడము అంటే ఏంటంటే బాప్తిసం పొందటానికి సాదృశ్యం. అది బాప్తిసం పొందారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, వారు మేఘములో ఎర్ర సముద్రం దాటేటప్పుడు వాళ్ళు బాప్తిసం పొందారు అనే మాటలు ఉంటాయి. ఆత్మీయంగా వాళ్ళు ఆ రోజుల్లో బాప్తిసం అనుభవం లేదు, కానీ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడమే బాప్తిస్మానికి గుర్తు. నిర్గమకాండం 14:13 చూడండి. చూడండి, ఇక్కడ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. రెండవది ఎక్కడికి వచ్చారు? ఏతాముకు వచ్చారు. మూడవది పిహాహిరోతు అనే ప్రాంతానికి వచ్చారు. ఆ పిహాహిరోతును దాటిన తర్వాత ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటాలి. దానికి ముందుగా మీకు చెప్పాను, పోరాటంలో జయం పొందాలంటే ప్రార్థన చేయాలి ఒకటి, రెండవది విశ్వాసం ఉంచాలి. పోరాటంలో వాళ్ళు జయం పొంది ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం దాటడం అంటే ఏంటి? బాప్తిసం పొందడం. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు?
పాపక్షమాపణ రక్షణ దయచేసి బాప్తిస్మ అందులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇది. ఏంటి ఆజ్ఞ? నేడు కలుగజేయు యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకై నిలుచుండి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుండి 4 వాక్యాలు మీరు చూడండి. పాత నిబంధన కాలంలో నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను చూడండి అన్నాడు. అది ఆజ్ఞ. ఆ రక్షణ కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. పౌలు గారు సంఘానికి అంటారు చూడండి, 6వ అధ్యాయం 2వ వాక్యం. 6వ అధ్యాయం 2వ వాక్యం నుండి మీరు ఎరుగరా? ఎనిమిదవ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా చూడండి. ఆరవ అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా చూడండి. మృతులుగాను చూడండి. ఈ 3 వాక్యాలు మీరు శ్రద్ధగా చదివితే అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రపు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు చూడండి అని. ఇప్పుడు ఆ రక్షణ దేవుని ప్రజలు చూచారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏంటి ఆ రక్షణ అంటే దేవుడు ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయేటట్లు వీరికి ఒక రక్షణ అంటే విడుదల కలగజేశాడు. పౌలు గారు సంఘంతో అంటారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? ఇప్పుడు చదివిన వాక్యాలను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అర్థమవుద్ది. అంటే ఈ రోమా సంఘంతో ఉండే ప్రజలు చెప్తారు, మీరు ఎందుకు బాప్తిసం పొందారు, బాప్తిసము అంటే ఏంటి అనే సంగతులు చెప్తూ ఉన్నారు. పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోనండి అని. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇలా ముంచి పైకి లేపుతారు. చచ్చిపోయిన వాళ్ళని అలా పడుకోబెడతారు. బోర్లో పడుకోబెడతారా? బోర్లో పడుకోబెడితే భయపడతారు అందరు. ఆ మధ్య ఒక ఆమె చచ్చిపోయినామని ఇక్కడ ₹1 బిల్లు ఇటు అతికిచ్చి కూర్చోబెట్టి కుర్చీలో ఊరేగింపు చేసి తీసుకెళ్తూ ఉన్నారు. చిన్నప్పుడు నాకు భయపడి దడబట్టుకుని పరిగెత్తాము అందరూ, పిల్లలందరూ. మా ఇంటి పక్కన ఒక ఆమె చచ్చిపోతే దానికి మరలా డెకరేషన్, ఆమెకి పూలేశారు,